జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. అయిపోయింది. నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈ విషయం నలుగురికి తెలిసిందంటే కావ్యకి జన్మలో పెళ్లి కాదు. నువ్వేమో మంచి బాలుడవని అత్తయ్య అందరికీ గొప్పలు చెప్పుకుంటున్నారు. శ్రీకర్, నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అసలు అనుకోలేదు. నాన్న, దయచేసి మీరు నమ్మకండి నాన్న. కావ్య చెప్తుందంతా అబద్ధం. ఒక పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఇంతకు ఎలా దిగజారిపోతుంది శ్రీకర్? అలా మౌనంగా ఉన్నారేంటి అత్తయ్య గారు? దీనికి మీరు ఏం తీర్పు చెప్తారో చెప్పండి. చెప్పేదేముంది? ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడే న్యాయం చేయాలి. అంటే శ్రీకర్ గాడే పెళ్లి చేసుకోవాలి. అంతే కదా? ఇంతకు మించిన తీర్పు ఇంకేముంటుందిలే. అమ్మా నాన్నలు నీ పెళ్లి విషయంలో ఎన్నో కలలు కంటుంటే చివరికి ఇలా చేశా. సర్లేండి, ఎన్ని కలలు కన్నా నుదుటిన రాసున్నదే జరుగుతుంది. అక్క, వీళ్ళ పెళ్లి కోసమని నీ ఆశ కొద్దీ తాళి చేసి దాచుంటావు కదా. దాచాను తమ్ముడు. అయితే వెళ్ళి తీసుకురా. అమ్మ ఇవ్వబోయే తీర్పు ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. ఇప్పుడే తెస్తాను. వెళ్ళక్క. అమ్మా, మీరేం మాట్లాడరేంటి? నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా? రేయ్, కావ్య చెప్పింది నమ్మడానికి మా అందరికీ జరిగిన తప్పేంటో లైవ్ లో కనబడింది. నువ్వు చెప్పింది నమ్మడానికి ఆధారం ఏంటి? సాక్ష్యం ఏంటి? అమ్మా, నన్ను నమ్మండి అమ్మా. ఇదిగో తాళి. కావ్య మెళ్ళో కట్టమని చెప్పండత్తయ్యా. బయట వాళ్ళకొక న్యాయం, ఇంట్లో వాళ్ళకొక న్యాయం ఉండదు అని మీరు అంటారు కదా. కట్టమని చెప్పమ్మా, లేదంటే నా కూతురు అన్యాయం అయిపోతుంది. నువ్వు చెప్పిందంతా నిజమేనా? అమ్మవారి మీద ఒట్టమ్మమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.